రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మల్లన్న సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్పై ఎలాంటి అవగాహన లేకపోవడం బాధాకరమని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలోనే 90% పనులు పూర్తయ్యాయని, వాటికి సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు కూడా మంజూరయ్యాయని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేసి రైతులకు నీటిని అందించకపోతే రైతులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ను రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, నెల రోజుల క్రితం అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తే దాదాపు 2 నెలల్లో పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని తెలియజేయడం జరిగిందన్నారు. కానీ ఇక్కడ పనులు జరుగుతున్న తీరును బట్టి ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు ఈ పనులను కొనసాగించేలా కనిపిస్తుందని మండిపడ్డారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి సరిపడా కూలీలు మాత్రమే పనిచేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. 1000 ఎకరాలకు సాగునీరు అందించే పంప్ హౌస్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. మిషనరీకి సంబంధించిన నిధులు కాంట్రాక్టర్లు అందించిన పనులు చేపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, వేల్పుల స్వామి, కలీముద్దీన్, బైరాగౌడ్, రాజిరెడ్డి, నరేందర్ గౌడ్లు పాల్గొన్నారు. మొత్తం ఒక 22 గ్రామాలు సంబంధించిన ఈ పైప్ లైన్ ద్వారా కొంచెం హైట్ లెవెల్ ఉంటుంది. దీనికి హై లెవెల్ పంప్ హౌస్ కింద ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మరి ఆ గ్రామాల 22 గ్రామాలకు నీరు అందించాలని చెప్పి ప్రత్యేకంగా ఆనాడు శ్రద్ధ తీసుకొని గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును మరి స్టార్ట్ చేసి మరి ఇప్పటికి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటిపోయింది. దాదాపు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 90% పనులు పూర్తయినాయి. కాంట్రాక్టర్లకు కూడా 90% పేమెంట్ కూడా అయింది. ఇది మెగా ఇంజనీర్ సంబంధించిన మరి ఈ పంప్ హౌజు మరి ఈ రోజు వరకు కూడా నత్తనడకన వస్తుంది. మరి మా గ్రామస్తులందరూ వచ్చి మొన్న మొరబెట్టుకుంటే మరి 2-3 మాసాలలో కంప్లీట్ చేస్తా అని చెప్పి మరి ఆ కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ సంబంధించిన ఎస్సీలు, ఏఈలు, డిఈలు అందరూ కూడా 2 months లోపల కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పుడు మనము 2 months కాదు, ఈ విధంగా పనిచేసినట్టయితే ఇంకా 2 years అయినా కానీ కంప్లీట్ కాదు. ఇంత పెద్ద పనిలో ఈడ 5-6 పనిచేస్తున్నారు. ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే ఎంతమంది పనిచేస్తారో అదే తరహాలో మరి ఈరోజు ఇంత పెద్ద పంప్ హౌజు మరి 1000 ఎకరాలకు నీళ్ళు అందించే పంప్ హౌస్ను ఇంత నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వంలో. అంటే మరి కనీసము ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ పంప్ హౌస్ మీద కానీ మరి ఇక్కడ ఉన్న మల్లన్న సాగర్ మీద కానీ ఏమాత్రం అవగాహన లేదు. మేము స్వయంగా వెళ్ళి మొరబెట్టుకొని కనీసం 90% కంప్లీట్ అయిన ఒక 10-20 కోట్ల పని ఆగిపోయింది. దీన్ని పూర్తి చేయండి అంటే మరి ఇప్పటి వరకు అత్త లేదు, పత్త లేదు.